దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, మరి ఈ రాత్రి వేళ లైవ్ లోకి రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్ లోకి వద్దాం. తరలో వచ్చండి. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి ఇలా లైవ్ లోకి రావడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ఆయన. సమయం అనేది, స్థలం అనేది మిమ్మల్ని ఈ వారము ఈ లైవ్ దీవించండి, అనేకులకు దీవెనకరంగా ఉంచండి. ప్రతి ఆటంకమును తొలగించండి. నెట్వర్క్ మీ స్వాధీనం ఉంచుకోండి, కరెంటును మీ స్వాధీనం ఉంచుకోండి, వాతావరణం మీ స్వాధీనం ఉంచుకోండి, నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకోండి. అనేక మందికి ఈ లైవ్ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. మనందరికి వచ్చిన పాట యేసే నా ఆశ్రయం అనే పాట. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలో ఎదురు వచ్చిన కష్టాల ఊపిలో కూరుకున్నారు. శ్రమలో ఎదురు వచ్చిన కష్టాల ఊపిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితములు అలలు ఎగసిన. జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితములు అలలు ఎగసిన. నాకు తోడుండును, దరి చేర్చును, చూడాలి దారి చూపును. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చూడాలి దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. పిల్లరా,
ఒకటా రెండా ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు ప్రభు మన జీవితంలో చేసి ఉండగా ఏమిచ్చే రుణం తీర్చగలం, ఏమి ఇవ్వగలం ఆయన రుణం తీర్చడానికి? వెళ్ళరా మరి కంప్లీట్గా మన దగ్గర ఉన్నదంతా సమర్పించిన, మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన ధనాన్ని, మన ప్రాణాత్మ దేహాలు సమర్పించిన రుణము తీరదు పిల్లలు. కేవలము స్తుతిస్తేనే దేవుడు సంతోషిస్తారు, ప్రభు ఆనందిస్తారు. గాడ్ విల్ బి డిలైటెడ్ వెన్ వీ ప్రైజ్ హిమ్. మనం ఆయన ఆరాధించినప్పుడు ఆయన మరి సంతోషిస్తారు. కాబట్టి మనందరూ కలిసి అలాగా కొన్ని నిమిషాలు దేవుని ఆరాధించేద్దాం. కళ్ళు మూసుకోండి, రెండు చేతుల పైకెత్తండి నాతో కలిసి. మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ, హల్లెలూయా. We give you all the glory and praise. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే తండ్రి. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, wonderful God. Thank you Lord, thank you Lord, thank you Lord. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. ఎంత మంచి దేవుడు నాయనా, నీకు స్తుతులు స్తుతి. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతమౌ యేసు నామమును కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము. కీర్తించెదము, ఘనపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి నా యేసునకై, ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎల్లడు మారని దేవునికి, ఎల్లడు మారని యేసునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Thank you my Lord, thank you my Lord. Everybody, wherever you may, ఎక్కడున్నా ఆరాధిస్తుండండి. జస్ట్ వర్షిప్ గాడ్, జస్ట్ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నోరు తెరిచి చేతులు రెండు పైకెత్తి మన దేవుడైన యేసయ్యను మహింపడదాం. లెట్స్ గ్లోరిఫై, లెట్స్ గ్లోరిఫై. He's worthy to be praised. He's worthy to be praised. He's worthy Lord. అర్హుడా, అర్హుడా నీకు స్తోత్రం. You're worthy Lord. Hallelujah, hallelujah. Jesus, name above all names, beautiful Savior. Oh, yes, God, Emmanuel, God is with us, blessed Redeemer. Yes, Lord, living one. Yesaya, Yesaya. Come on, people of God, worship
the Lord with me. Yesaya, Yesaya, praise the Lord. Yesaya, 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 Yesaya. మనం అలాగా ఆరాధిస్తుండగా హృదయాంతరంగాల్లో నుంచి ఆత్మతో సత్యంతో ప్రభుని గణపరుస్తుండగా mighty miracles will be taking in your life. I proclaim the miracles of the Lord into your life. Amen. In the name of Jesus, receive your miracle. My brother, my sister, receive your miracle. Receive your miracle for what you are praying. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, దేని కొరకు కన్నీరు గారుస్తున్నావు, దేని కొరకు మొరపెడతావు రాత్రి పగలు. Now, right now, healing, the miracle is coming. I proclaim it in Jesus' name. Hallelujah. Praise God. Everybody praise God. ఆరాధనలో అద్భుతాలు జరిగిపోతాయి. ఆరాధన చేస్తాను నీ భారం తేలికైపోతాయి. ఆరాధన చేస్తాను నీ కన్నీరు నాట్యంగా మారిపోతుంది. Worship the Lord, worship the Lord in the beauty of holiness. పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని మన దేవుడిని ప్రభుని ఆరాధన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్య పరిచర్లోకి మనం అందరం వెళ్దాం. అందరూ ప్రార్థనలో ఎక్కిపించండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకుడా, ఆలోచనకర్త తండ్రి యేసయ్యా, నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. నీకు వందనాలు అయ్యా. స్తుతి ఆరాధనలో మీరు వచ్చారు ప్రభా. స్తుతి ఆరాధనలో మీరు దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలు, వందనాలు తండ్రి యేసయ్యా. నా గొప్ప దేవుడు ప్రభా, బలమైన దేవుడు తండ్రి, శక్తిమంతుడు తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేయగల దేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు జీవము గల దేవుడు ప్రభా తండ్రి. నీకు వందనాలు. మీరు చేసిన మేళ్ళకే ఉపకారాలకే ప్రభా అయ్యా మేమేమని వివరించగలం తండ్రి. నీకు వందనాలు. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. అయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు అయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటిబిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా, చంటిబిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దుష్టు కన్ను చంటిబిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా, ఏ దుష్టు కన్ను చంటిబిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ప్రభా నాయన తన వారి బిడ్డల కొరకు నాయన అయ్యా ప్రార్థిస్తున్నారో ప్రార్థన మీరు జవాబుదాయి చేతండి. యవన కాలంలో తండ్రి నాయన ఉన్న బిడ్డలను ప్రభా అయ్యా, సాతాను బంధకాలను యవన బిడ్డలు మీరు విడిపించండి నాయన. నీకు వందనాలు తండ్రి. ఇప్పుడే ఈ రాత్రి అద్భుతాలు చేయండి నాయన. ఈ రాత్రి ఆశ్చర్యకాలు జరిగించండి ప్రభా. అయ్యా, కన్నీరంతా నాట్యంగా మార్చండి ప్రభా. అనేక మంది తల్లిదండ్రులు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అయ్యా, రోధిస్తున్నారు ప్రభా తండ్రి. వారి కన్నీరంతా నాట్యంగా మార్చండి ప్రభా. నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా అయ్యా, నిరుద్యోగులకు ఉద్యోగులు దయచేయండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి నాయన సకల సమృద్ధి దయచేయండి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. అలాగే నాయన తండ్రి, బంధువులు స్నేహితులు ఎక్కడున్నా ప్రభా తండ్రి వారిని దర్శించండి, తాకండి ప్రభా. అలాగే యేసయ్యా నాయన నువ్వు గొప్ప దేవుడు తండ్రి నాయన. అయ్యా, సేవకులు ఎక్కడున్న వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మీరు త్వరగా వస్తున్నారు తండ్రి. వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తానంటున్నావు తండ్రి. ఒకవేళ తండ్రి నాయన యేసయ్యా ఎవరైనా నీకు దూరంగా ఉంటే ప్రభా వారిని మీ దగ్గరగా చేర్చుకోండి ప్రభా. నీకు వందనాలు. వారి దోషములను క్షమించండి నాయన. వారి రోగాల నుంచి విడిపించండి. సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. సంపూర్ణ విడుదల దయచేయండి నాయన. వారి కట్లు తెంపివేయండి అయ్యా. వారి బంధకాలన్నీ తెంపివేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణం, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే ప్రభా అయ్యా అనేక మంది కుటుంబాలని సన్నిధికి దగ్గరగా ఉండి మొర పెడుతున్నారు అయ్యా, మీరు సమీపంగా ఉండి ఆలకించే దేవుడు ప్రభా. సమాధానం దయచేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే మాతో కలిసి ఆరాధిస్తున్నారో వారిని మీరు తాకండి, దర్శించండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. నీ దాసుని బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపండి నాయన. అయ్యా, మీరుగా నాయన మాట్లాడండి ప్రభా. నీ దాసుడి ద్వారా ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ నామంలో శక్తి ఉంది నాయన. అయ్యా, మీరు మాట ఇస్తే నాయన తప్పే దేవుడు కాదు నాయన.
అయ్యా నువ్వు సమర్థుడు అయ్యా, నీకు వందనాలు తండ్రి. శక్తి కలిగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్యా, నాయన ప్రభు నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన, అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా నాయన తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి చీకటిని వేస్తున్నాములో బంధిస్తున్నానయ్యా, దురాత్మ శక్తులు వేస్తున్నాములో బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి నాయన. వాడి వ్యతిరేక శక్తులు వేస్తున్నాము లయపరచండి ప్రభా, నీకు వందనాలు. అనేక మంది కట్లు తెంపివేయండి, అనేక మంది బంధకాలు తెంపివేయండి అయ్యా తండ్రి. నాయన అందరికి స్వేచ్ఛ దయచేయండి ప్రభా. అసూయ, ద్వేషం అయ్యా ఇవన్నీ నాయన ఏ మనుషులో లేకుండా చేయండి ప్రభా తండ్రి. కట్లు తెంపివేయండి, బంధకాలని తెంచివేయండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. వాక్యానుసారంగా నడిచే కృప మాకు దయచేయండి నాయన. వాక్యానుసారంగా నడిచే కృప మాకు కావాలి ప్రభా, నీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి, నీ దాసుని అభిషేకించమని అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ నీ కృపగల హస్తాలుగా అప్పగిస్తూ నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభు అయిన యేసుకే చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రి వేళ ఇలా లైవ్ లోకి రావడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారు. సుమారుగా సంవత్సరంన్నర నుండి, గత సంవత్సరం మార్చి నెల 2020 మార్చి నుండి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఇది దేవుడు మాకు ఇచ్చిన, నా కుటుంబానికి ఇచ్చిన గొప్ప ధన్యతగా, ఒక భాగ్యంగా, ప్రివిలేజ్గా, మరి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. మరి చాలా మంది ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. కేవలం దేవుని వాక్యాన్నే బోధించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. ఈ దినాలన్నింటిలో దేవుడు ఎంతో కృప అనుగ్రహించినందుకు నేను ప్రభుని మహోన్నతమైన దేవుడిని నేను కనపరుస్తున్నాను. ఈ రాత్రి కూడా చిన్న సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సందేశం, రాత్రికాల సందేశం మీకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. గాడ్ నోస్ యువర్ సిచ్యువేషన్. నీ ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. డోంట్ థింక్ దట్. నువ్వు అనుకోవద్దు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడా, నా మీద దేవుని దృష్టి ఉందా, నేను దేవుని లెక్కలో ఉన్నానా, am I in the count of God? నేను దేవుని దృష్టిలో ఉన్నానా, ఆయన లెక్కలో నేను ఉన్నానో లేదో, నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందో లేదో, అంటే నేను నిజంగా రక్షింపబడ్డానా, నేను నిజంగా దేవుని బిడ్డగా ఉన్నానా. ఒక రకమైన అనుమానం అనొచ్చు, లేకపోతే ఒక రకమైన నిరాశ, నిస్పృహలో ఈ దినంలో చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లరా, కేవలము నమ్మిక, కేవలము విశ్వాసం, ఓన్లీ ఫెయిత్. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా మీకు? మనల్ని దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. ఫెయిత్ విల్ టేక్ యూ టు క్లోజర్ టు గాడ్. విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి, యేసుకి దగ్గరగా తీసుకెళ్ళిపోతుంది. అంతేకాదు, విశ్వాసము అనేది ఎలాంటిదంటే, ఒక రైలు ప్రయాణించడానికి పట్టాలు ఎంత అలాంటివో, దేవుని దగ్గర నుంచి పరలోకం నుండి ఆశీర్వాదాలు దేవుని నీ దగ్గర రావడానికి వేయబడిన పట్టాల వంటివి మరి విశ్వాసం. ఈ రాత్రికాల సమయంలో ఒక నిరాశ, నిస్పృహల మధ్యలో ఉన్న ఒక దైవజనుడిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆయన్ని ఎలా బలపరిచాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4 నుండి కొన్ని మాటలు చదవండి. 4 నుంచి. తాను ఒక దిన ప్రయాణము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4 నుంచి దేవుని సేవకులు చదువుతున్నారు, వినండి జాగ్రత్త. మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదీరు వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు ఎవరండి? దైవజనుడు అని ఏలియా. పిల్లల ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. వీరందరిలో ఓవరాల్ గా మనం చూస్తే మోస్ట్ పవర్ఫుల్
అంటే మోస్ట్ గొప్ప అగ్ని వంటి ప్రవక్త, గొప్ప ప్రవక్త, అద్భుతాలు ఆశ్చర్యకరంగా చేసిన ప్రవక్త ఎవరో ఉన్నారంటే ఆయన ఏలియా ప్రవక్త. ఆకాశం నుండి అగ్ని దించినవాడు, అగ్ని వంటి ప్రవక్త. ఈయన చూస్తే రాజులు గడగడలాడేవారు. డైరెక్ట్ కింగ్స్ దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు, జాగ్రత్త. అంత ధైర్యం కలిగిన దైవజనుడు ఏలియా ప్రవక్త. వీళ్ళు అంతేకాదు, మరణాన్ని రుచి చూడకుండానే వీళ్ళు అగ్నిరథాలు వచ్చి పరలోకానికి తీసుకుని పోయాయి. ఎవరిని? ఏలియాని. అంత గొప్ప దైవజనుడిని ఈ ఏలియా ఒకరోజు మరి 4వ వచనంలో మనం చూస్తాము, మరణాపేక్ష గలవాడై. ఏ అపేక్ష? మరణాపేక్ష వచ్చేసింది. ఇంకేమంటున్నాడంటే, దేవా యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను. ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, మరణ భయం వచ్చేసింది, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను ఎవరిని ప్రభు, నేనేమీ కాదు, ఐఎమ్ నథింగ్, నేను ఏమాత్రం వాడిని ప్రభు. ఒక రకమైన భయము, మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరి ఏరియాను ఆవరించాయి. ఇంకేమంటున్నాడండి? అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించు. మరణాపేక్ష గలడు. యెహోవా, నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలు. దిస్ ఇస్ ఎనఫ్. ఇంకొద్దు బాబు, నేను చేయలేను బాబు. నిస్సహాయతలోనికి వెళ్ళిపోయాడు, ఇన్ఎబిలిటీలోనికి వెళ్ళిపోయాడు. మరణాపేక్ష వచ్చేసింది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, ఇన్ఎబిలిటీ వచ్చేసింది. ఇక నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి ఏలియా. ఏలియా యొక్క మరి మెంటల్ స్టేటస్ ఎంత వీక్ అయిపోయిందో చూడండి. ఏలియా ఎంత రోషం కలిగిన దైవజనుడు, ఏమండి, ఇంత గొప్ప దైవజనుడు మానసికంగా ఎంత కృంగిపోయాడో చూడండి. ఎంత దౌర్బల్యమైన పరిస్థితి, మానసిక దౌర్బల్యంలోకి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు బ్రతకాలి? వై షుడ్ ఐ లివ్? ఫర్ హూమ్ షల్ ఐ లివ్? నేను ఎవరి కొరకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? టేక్ మీ లార్డ్ అంటున్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్న ఏలియాని మనం చూస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్న ఏలియాని దేవుడు వదిలేశాడా? దేవుడు విడిచిపెట్టాడా? అప్పుడు అలా మాట అనేసి ఇంకా అలసటతో, మానసిక బలహీనతతో పడుకుండిపోయాడు. అక్కడే ఆ చెట్టు కింద పడుకుండిపోయాడు. పడుకుని పోతే ఒక దేవదూత వచ్చి, 5వ వచనంలో మంచి, ఒక దేవదూత వచ్చి అతను ముట్టిందట. ముట్టి, లేచి భోజనం చేయమని, అయ్యా లేచి భోజనం చేయి. అతడు చూసినంతలో లేచి భోజనం చేయని ఒక దేవదూత, దేవుడు తన దూతను పంపించాడు. ఈ రాత్రి దేవుడు తన దూతను నీ యొద్దకు పంపించబోతున్నాడు. God is going to send an angel to you to strengthen you, to raise you up. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ఫాదర్, తండ్రి అని దేవుడు, ప్రభు అయిన యేసయ్య నీ దగ్గరికి తన దూతను పంపించబోతున్నాడు. ఓకే, తన దూత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనం చెయ్యని చెప్పిందట. అని చెప్తే లేచాడు, కళ్ళు తుడుచుకున్నాడు, ఓపెన్ చేశాడు, ఐస్ ఓపెన్ చేసి చూశాడు. చూస్తే చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నేల బుడ్డియు కనబడేది. ఇలా చూసిన అంతలో అక్కడ కాల్చబడిన ఒక బ్రెడ్స్, మరి వాటర్ బుడ్డి అన్ని ఉన్నాయంట. పిల్లరా ఏం చేశాడండి? కనుక అతడు భోజనం చేసి తిరిగి భోజనం చేసి మళ్ళా పడుకుని పోయాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5వ వచనంలో ఒక దేవదూత ఉంది, 7వ వచనంలో యెహోవా దూత ఉంది. 4వ వచనంలో లేకపోతే 5వ వచనంలో వచ్చిన దేవదూత ఎవరు? 7వ వచనంలో వచ్చిన యెహోవా దూత ఎవరు? దేవదూతను పంపిస్తే ఏలియా నిరాశ నుంచి బయటికి రాలేకపోయాడు. తిన్నాడు, మళ్ళా పడుకుని పోయాడు బలహీనుడు. రెండవసారి 7వ వచనంలో వచ్చిన యెహోవా దూత ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. బైబిల్ ఎక్కడైనా యెహోవా దూత అని వ్రాయబడితే అక్కడ మీరు అండర్లైన్ చేసుకుని పక్కన యేసు ప్రభు అని రాసుకోవచ్చున్నారు. యెహోవా దూత అంటే ప్రభు అయిన యేసయ్య. ఏలియాను బలపరచడానికి మన ప్రభువే దిగొచ్చాడట. దిగొచ్చి ఏం చేశాడంట? రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలండి, హల్లెలూయా.
యెహోవా దూత ఎప్పుడైతే వచ్చే ఏలియా లే గెటప్ లేచాడు. కళ్ళు కూడా మళ్ళా చూస్తుంటే వెళ్ళారా భోజనం చెయ్యి అని చెప్పి ముట్టి, మరి నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది ఏలియా, నువ్వు లేచి భోజనం చేసి భోజనం బలం చేత నువ్వు ప్రయాణమై హోరేబు పర్వతానికి వెళ్ళు, అక్కడ నీకు పెద్ద టాస్క్ ఉంది, అక్కడ గొప్ప కార్యం నువ్వు చేయాలి, నీ లైఫ్ లో ఎప్పుడు చేయలేని గొప్ప అద్భుతం, ఒక గొప్ప ఉద్యమాన్ని అక్కడ నువ్వు నీ ద్వారా నేను రప్పించబోతున్నాను అనేసరికి లేచాడు. ఉన్న భోజనాన్ని యెహోవా దూత ప్రభు తీసుకొచ్చిన ఆహారం తిన్నాడు. ఆ భోజనము బలం చేత నిరాశ పోయింది, నిస్పృహ పోయింది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయింది, ఫియర్ పోయింది, మానసిక బలహీనత పోయింది, గొప్ప బలం వచ్చింది. 40 పగల్లో రాత్రులు ప్రయాణం చేసుకుంటూ హోరేబుకి వెళ్ళాడంట. 40 డే అండ్ నైట్స్. ఎంత బలం వచ్చేసింది! ఒక్క మీల్, ఒక్కసారి ఆహారం తింటే 40 పగల రాత్రులు వచ్చేసింది శక్తి. దేవుడిచ్చే బలం అలా ఉంటుంది. హల్లెలూయా. పిల్లరా, ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, రెండవ మారు, సెకండ్ టైం గాడ్ టచ్డ్ హిమ్. ఒక్కసారి టచ్ చేస్తే బలం రాలేదు, ఒక్కసారి ముట్టుకుంటే, లేకపోతే మొదటిసారి దేవదూత వస్తే ఏమి లేదు, రెండవసారి ప్రభు ఆయన దర్శించాడు, గొప్ప బలం వచ్చేస్తుంది. ఆ హోరేబుకి వెళ్ళాడు. అక్కడ పిల్లలు మనం చూస్తే ఆ కొండ మీద మన దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు గొప్ప ఉద్యమాన్ని అక్కడ దేవుడు మరి ఏలియా ద్వారా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. బయలు దేవతల్ని, బయలు ప్రవక్తల్ని స్లాటర్ చేసి వారిని కిషోన్ బాగులో మరి వేసినట్టుగా మనం మరి చూస్తున్నాం. పిల్లరా, ఈ రాత్రి ప్రభు నిన్ను ముడతాడు. సెకండ్ టైం అని మాట గుర్తుపెట్టుకోండి. సెకండ్ టైం. ఇంతకుముందు ప్రభు నిన్ను ముట్టాడు, మామూలుగా ఉన్నావు. ఇప్పుడు రెండోసారి ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు, కంప్లీట్ హీలింగ్ వచ్చేస్తుంది. సెకండ్ టచ్ అంటారు దాన్ని. రెండవ మారు ప్రభు తాకుట. చూడండి, యెషయా గ్రంథం 11:11 ఆయన రెండవ మారు మనల్ని తాకినప్పుడు ఏమవుతుందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం. యెషయా గ్రంథము 11:11 చూడండి. ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును అషార్లో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హామాతులో నుండి, సముద్ర దీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. రెండవ మారు తన చేతిని చాపుతాడు. రెండవ మారు ఆయన చేయి చాపితే ఏమవుతుందో తెలుసా? నిన్ను విడిపించి రప్పించి నిన్ను నిలవబెట్టే కార్యం జరుగుతుంది. నిన్ను విడిపిస్తాడు, రప్పిస్తాడు. ఎక్కడెక్కడికి చెదిరిపోయావో, ఇక్కడ 11వ వచనంలో అష్షూరులో వెళ్ళిపోయారు కొంతమంది, ఈజిప్ట్ లో కొంతమంది వెళ్ళిపోయారు, పత్రోసులో కొంతమంది, కూషోడు ఆఫ్రికా కొంతమంది, ఏలాము, షేనారు, హామాతు, సముద్ర ద్వీపాలు ప్రపంచమంతా చెదిరిపోయాడు. ఇలా యూదులందరినీ రప్పించడానికట దేవుడట తన హస్తాన్ని రెండవ మారు చాపుతాడు. అక్కడ రెండవసారి ఏలియా ముట్టారు ప్రభు, గొప్ప బలం వచ్చేసింది, గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ చెదిరిపోయిన పిల్లలను, చెదిరిపోయిన ఇజ్రాయేలీని పోగు చేస్తాడు ఆయన హస్తం చాపబడింది. చెదిరిన ఇజ్రాయేల్ పోగు చేయవాడు ఆయన, గుండు చెదరిన వారిని బాగు చేసేవాడు ఆయనే. రెండవసారి ఆయన చేతిని చాపుతాడు. రెండవ మారు అనే మాట మన దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, జోషువ దినాల్లో 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సమయంలో యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇజ్రాయేలుకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇజ్రాయేల్ సున్నతి చేయించాను. అందరికి సున్నతి. ఇక్కడ ప్రభు అంటున్నాడు యెహోషువతో, రాతి కత్తులు చేయించి ఇజ్రాయేల్కి మరలా సున్నతి చేయి. ఒకప్పుడు సున్నతి చేయబడ్డారు వాళ్ళు, కానీ మరలా పాపంలో పడిపోయారు. మరలా సెకండ్ టైం సర్కంసిషన్, మరలా రెండవసారి వారికి సున్నతి చేయించు జోషువా
ఎందుకో తెలుసా దగ్గరలో ఉన్నారు పాలు ప్రవహించే దేశానికి. యోర్దాను నది దాటితే ఇంకా పాలు ప్రవహించే దేశమే. దగ్గరకు వచ్చేసారు. వారికి సున్నతి చేయించి రెండవసారి ఈ రాత్రి ప్రభువునికి సున్నతి చేస్తాడు. సున్నతి చేసి యోర్దాను దాటించి నిన్ను పాలు తేనె ప్రవహించే కానాను దేశంలో తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. అరణ్య రోదన యాత్ర ఇక ఉండదు. రెండవసారి సున్నత పొందాలి. మొదటిసారి వచ్చావు, మరలా వెనక్కి వెళ్ళిపోయావు, మరలా నువ్వు పశ్చాత్తపడాలి, మరలా ప్రభుపాదాలు పట్టుకోవాలి, మరలా ఆత్మను పొందాలి. అగైన్ వీ షుడ్ రిసీవ్ ది హోలీ స్పిరిట్. మరలా మనం పరిశుద్ధాత్మ మరలా అభిషేకించబడాలి. దేవుని వాక్యంలో చూడండి, రెండవసారి అభిషేకం చేశారంట సొలొమోన్ని. మొదటి దినవృత్తాంతం 29 చూడండి. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 29, 22. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకునేది. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగా సాదోకును యాజకునిగా అభిషేకించిరి. సొలొమోను ఎన్నోసారి పట్టాభిషేకం? సెకండ్ టైం అనాయింటింగ్. అక్కడ రెండవసారి సెకండ్ టైం సర్కంసిజం, రెండవసారి సున్నతి, రెండవసారి అభిషేకం. అది ఎంతో గొప్పగా ఉంటుంది పిల్లలు. ఎప్పుడైతే రెండోసారి అభిషేకం చేశారో 23వ అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదుకు మోరుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. హల్లెలూయా. కింగ్, హి బికేమ్ కింగ్. ఇక్కడ నాకు ఒక మాట గట్టిగా అతుకుందా తెలుసా? అప్పుడు 23 అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదుకు మారుగా యెహోవా సింహాసనమందు ఎవరి సింహాసనం ఉందా? దావీదు సింహాసనమా యెహోవా సింహాసనమా? పిల్లల దావీదు సింహాసనమే యెహోవా సింహాసనంగా మారింది. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి. రెండవసారి పట్టాభిషేకం, రెండవసారి సున్నతి చేయబడితే, రెండవసారి ప్రభుని మనలో ముడితే, రెండవసారి ప్రభు మనతో మాట్లాడితే. ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాంతో రెండోసారి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆది కాండం 22:11 చూడండి. రెండోసారి ఆది కాండం 22:11. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించకు తన చెయ్యి కత్తి పట్టుకుని చెయ్యి చాపినప్పుడు యెహోవా దూత మళ్ళా యెహోవా దూత వచ్చింది. ఎవరండి యెహోవా దూత? ఎవరని చెప్పారు మీకు? యేసు ప్రభు వచ్చారు. క్రిటికల్ టైంలో ప్రభు దిగిపోతాడండి. వచ్చేస్తాడు ఆయన. డెఫినెట్లీ హీ విల్ కమ్ డౌన్. ఇక కొన్ని క్షణాల్లో అబ్రహాం తన కుమారుడు ఇస్సాకుని ముక్కలుగా నరికి అగ్నితో కాల్చేసి బలిఅర్పణ చేసి బూడు చేస్తాడు. కొన్ని నిమిషాల్లో ఆ టైంలో కత్తి ఎత్తగా అబ్రహామా ఎన్నిసార్లు పిలుస్తున్నాడు? సెకండ్ టైం అబ్రహామా ఆగు అని అతను పిలిచారు. అందుకు అతడు చిత్తం ప్రభు అనేను. మరి రెండవసారి ఆయన పిలిచినప్పుడు మరి ఇస్సాకు మరి ఏమంటారు దాన్ని, ఇస్సాకు బలి అవ్వకుండా ఇస్సాకు బ్రతికి కాపాడబడ్డాడండి. అదండి, హి వాజ్ రెస్క్యూడ్. మరణానికి అప్పగించబడలేదు. ఆయన పిలుపు, రెండవసారి ఆయన పిలిచే ఆ పిలుపు ఉందే, ఆ పిలుపు నిన్ను కాపాడుతుంది, నిన్ను బలపరుస్తుంది. ఆ తర్వాత ఇస్సాకుని దేవుడు మరి ఆ ఇస్సాకుని అబ్రహాం ఏం చేశాడు? కట్లు ఇప్పేసి తీసుకుని బుద్ధి పెట్టుకుని ఇస్సాకుని కింద తీసుకుని వెళ్ళి, ఆ తర్వాత ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదాలు చూడాలండి. బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత మన పిల్లల్ని బలిపీఠం మీద పెడితేనే ఆశీర్వాదం. బలిపీఠం అంటే ఏంటంటే క్రమశిక్షణ. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడే అనుభవం. మన పిల్లల్ని బలిపీఠం మీద తీసుకొస్తే ఇస్సాకు క్రమక్రమంగా ఆశ్రదించబడ్డట్టుగా మిక్కిలి గొప్పవాడగినట్లుగా మన పిల్లలు దీవించబడతారు. ఇస్సాకు ద్వారా యాకోబులో నుంచి 12 గోత్రాలు, అందు నుంచి యూదా గోత్రం నుండి మన ప్రభువైన యేసయ్య
ఆ రోజు ఇస్సాకు బలిపీఠం మీదకి వెళ్ళాడు కాబట్టి దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. రెండవసారి చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ యోహాను సువార్త 4:54. ఇది యేసు యూదాయ నుండి గలిలేకు వచ్చి చేసిన రెండో సూచక్రియ. 46. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలేలోని కానాను ఆయన తిరిగి వచ్చెను. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలేలోని కానాలోనికి ఆయన మరలా సెకండ్ టైం వచ్చాడంట. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉండెను. చావ సిద్ధమాయను. యేసు యూదాయ నుండి గలిలేకు వచ్చినని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్లి తన మీకు కుమారుడు చెప్పేస్తాను. కానా అంటే మీకు తెలుసు కదా, గలిలేలోని కానా. ఆ కానాలో ఏం జరిగింది? పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో యేసుప్రభువు ఏం చేశాడు? ఒక అద్భుతం. ఏ అద్భుతం? ద్రాక్షరసాన్ని నీళ్ళుగా మార్చాడా? నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. రైతులో లేని దాంట్లోంచి ఉన్నది పుట్టిస్తాడు ఆయన. అంత మహోన్నతుడైన దేవుడు ఆయన. శూన్యులను సమస్తం చేశాడు. కానాలో అద్భుతం చేశాడు. వెళ్ళిపోయారు ప్రభు. మరలా కొన్ని రోజుల తర్వాత మరలా వచ్చారట కానాకి. సెకండ్ విజిట్. ఏ విజిట్? సెకండ్ విజిట్ లో మొదటిసారి అద్భుతం చేశాడు, నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు. సెకండ్ విజిట్ లో ఏం చేశాడంటే, మరి అక్కడ మనం చూస్తే ఒక కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు, ఒక ఆఫీసర్, రోమన్ ఆఫీసర్ యొక్క కొడుకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే వాడిని బ్రతికించాడు. హల్లెలూయా. బ్రతికించాడు. లైఫ్. ఫస్ట్ ఏమో మిరకల్, రెండోదేమో లైఫ్. రెండవసారి విజిట్ చేసాడంటే నువ్వు జీవాన్ని పొందుకున్నావు అన్న గొప్ప మిరకల్. ఈ లోకంలో అద్భుతాలన్నిటికీ గొప్ప అద్భుతం తెలుసా? చచ్చిపోయినాడు బతికించాడు. ఏ రోగం వచ్చినా బతికించేస్తారు డాక్టర్లు, కానీ చచ్చిపోయినాడు బతికించమనండి. లక్షల కోట్లు ఇచ్చినప్పుడు బతికించలేడు. బికాస్ అది మాత్రం దేవుడు వారికి అంత జ్ఞానం, దేవుడు వారి పరిజ్ఞానం, దేవుడు వారికి పర్మిషన్ ఇవ్వలేదు. చనిపోయిన వారిని బ్రతికించగలిగిన వాడు ఒక్కడే. ఓన్లీ వన్ గాడ్. హీఈస్ నన్ అదర్ దెన్ అవర్ లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. నజరేయుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప చనిపోయిన వారిని బ్రతికించేవాడి భూమి మీద ఎవరూ లేరు. ఆకాశం మీద గాని, పరలోకంలో గాని, భూమి కింద నేల ఎవరూ లేరు. ఓన్లీ మన ప్రభువైన యేసు మాత్రమే. నీళ్లను ద్రాక్షరసాన్ని నీళ్ళగా మార్చొచ్చు, కానీ నీటిని ద్రాక్షరసంగా ఎవడు మార్చలేడు. ప్రభు మార్చగలిగిన వాడు. హల్లెలూయా. నీటి లోనికి నడుస్తారు, కానీ నీటి మీద నడవలేరు ఎవడు. నీటి లోనికి అందరూ నడుస్తాం. ఇలా వాటర్లోకి వెళ్ళగానే ఏమవుతాం? కింద పోతాం మనం. కానీ యేసు ప్రభు నీటి మీద నడిచాడు. పీపుల్ విల్ వాక్ ఇన్ టు వాటర్స్. జీసస్ వాక్డ్ ఆన్ వాటర్స్. హల్లెలూయా. రాళ్లను లేకపోతే ఏమీ లేని దాంట్లో నుంచి రొట్లుగా చేసిన దేవుడు. హల్లెలూయా. చేదైన నీటిని మధురంగా మార్చిన దేవుడు. కుష్ఠరోగులు శుద్ధులుగా చేసిన దేవుడు. పక్షవాయి, కుంటు, గుడ్డు వారిని బాగు చేసి స్వస్థపరిచిన దేవుడు. చెవిటి వారి చెవులు తెరిచిన, గుడ్డు వారి కనులు తెరిచిన దేవుడు. మోగవారి చెవులు తెరిచిన వాడు, నోరు తెరిచిన వాడు. ఎన్ని అద్భుతాలండి! ఎంత సజీవుడండి, ఎంత గొప్పవాడండి, ఎంత మహోన్నతుడండి. ఆయనను వివరింపతరమా, మన తరమా సరిపోతుందా? మహత్కార్యాలు, అద్భుతాలు చేసే సెకండ్ విజిట్. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఇంకో మాట చెప్తాను. యేసుప్రభు వారట శిష్యులు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యులంతా ఒక ఇంట్లో కూడి మరి వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎందుకు? యేసుప్రభు వారు చంపేశారు, సిలువేశారు. నెక్స్ట్ ఎవరి పని? మా పని. మమ్మల్ని సిలువేసేస్తారేమో అని భయపడి ఒక అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి తలుపేసుకుని వణికిపోతున్నారు. మరణ భయం వచ్చేసింది. ఆ టైంలో తలుపు వేసి ఉండగా యేసుప్రభు లోపలికి వచ్చేసాడు. హల్లెలూయా. శిష్యులందరూ మొదట భయపడ్డారు, కానీ తర్వాత ప్రభువుని చూసి సంతోషించారు, ఆశ్చర్యపోయారు. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు బాబు. అయితే విషయం ఏంటంటే అందరూ ఉన్నారు కానీ ఎవరు లేరు అక్కడ. ఎవరు లేరు? థోమస్ లేడు. థోమ మరి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు.
నన్ను అడగండి, నాకు తెలియదు, బైబిల్లో కూడా రాయబడలేదు. మొదట థామస్ లేడు అక్కడ. ఆ తర్వాత థామస్ వస్తే అందరూ అన్నారు, అప్పుడు 11 మంది శిష్యులు కదా, ఇస్కరియోతు యూదాపోయాడు కాబట్టి 11 మంది. తోమ వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళాడు, ఈలో 10 మంది ఉన్నారు. తోమ తర్వాత వచ్చి మళ్ళీ జాయిన్ అయితే ఈ 10 మంది అంటున్నారు, తోమా మేము ఎవరిని చూసాం? యేసు ప్రభువుని చూసాం, పునరుద్ధానుడైన ప్రభువుని చూసాం, ఆయన బ్రతికున్నాడు తోమ, మేము చూసామని. అంటే తోమ ఏమనాలా ఒరిజినల్ గా? అలాగా, అయ్యో నేను ఎంత మిస్ అయిపోయినరా బాబు, అయ్యో చూసారా మీరు ఎంత దూరం, అలా అనకుండా ఏమన్నాడు తెలుసా? ఎవడరా చెప్పాడు మీకు? మీరు ఏం చూసి ఏమనుకుంటున్నారా? నేనైతే నమ్మను. ఆయన గాయాలు చేతులు పట్టుకుని గాయాలు ఏలెడితే కానీ నమ్మను. ఎంత దారుణమైన అవిశ్వాసంలో ఎంత లోతుకెళ్ళిపోయాడు చూడండి. విశ్వాసంలో లోతుకెళ్ళాలి కానీ ఎందులో వెళ్ళిపోయాడు లోతుకే? అవిశ్వాసంలో లోపల పోయాడు. దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్తలో మనం చూస్తే, మీరు తర్వాత మీరు చదువుకోండి, 20వ అధ్యాయం 26వ వచనంలో, అవిశ్వాసంతో కొట్టిమిట్టాడుతూ భయంకరమైన పతనమైపోయిన ఆత్మీయ జీవితంలో ఉన్న తోమా కొరకు రెండవసారి ప్రభు మరలా వచ్చాడు కదా. సెకండ్ విజిట్ ఫర్ తోమా దగ్గరికి మరలా యేసు ప్రభు తోమా గురించి వచ్చాడంట. చూడ మాట ఉంటుంది, ఉందా? 20-26 యోహాను. 8 దినములైన తరువాత 8 రోజుల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి. తోమాను చూసి అంటున్నాడు, తోమా ఇలారా. తోమా నిశ్చేష్టుడై అలా నిలబడి చూస్తున్నాడు. పిల్లలు అలా ఉండిపోయాడు. నోటు మాట లేదు, కంటి చూపి అలా చూసి ఉండిపోయాడు. ఆశ్చర్యపోతున్నాడు. ప్రభు అన్నారు, తోమా ఈ రెండవసారి నేను ఎందుకు వచ్చింది తెలుసా? నీ గురించే వచ్చాను, నీ గురించి సెకండ్ టైం వచ్చాను. కమ్ థామస్ అంటే ఇక గాయాలు లేవు. ఇంతకుముందు స్టేట్మెంట్లు అన్ని పోయాయి. ఇంకా గాయాలు చూడాలా, ఏలెట్టాలా, ఏం లేవు. ఇంకా ప్రభుని చూడగానే అవిశ్వాసం అంతా ఎగిరిపోయింది. ప్రభుని చూడగానే నిస్సహాయత ఎగిరిపోయింది. ప్రభుని చూడగానే తోమలో ఉన్న అవిశ్వాసం పోయింది. ప్రభుని చూడగానే తోమలో ఉన్న పాపం పోయింది. తోమలో ఉన్న నిర్లక్ష్యం పోయింది. తోమలో ఉన్న ఏదో వెయిట్లెస్ మాటలు, ఏదో వేలకోల మాటలన్నీ పోయాయి. అధైర్యం పోయింది. అలా నిలబడి ప్రభు దగ్గరికి వస్తే, పిల్లరా ప్రభు నన్ను తోమ అవిశ్వాసం కాక విశ్వాసమై ఉండయ్యా అని ప్రభు అభయం ఇచ్చి తన తల మీద చెయ్యి వేసినప్పుడు పిల్లల అక్కడి నుంచి తోమ పరిస్థితి మారిపోయింది. పిల్లల తోమ బ్రతుకు మారిపోయింది. తోమ దర్శనం మారిపోయింది. తోమ పిలుపు మారిపోయింది. తోమ ఆత్మీయ జీవితం మారిపోయింది. అక్కడి నుండి తోమ చెదిరిపోయినప్పుడు ఆయన నేరుగా షిప్ ఎక్కి ఎక్కడికి వచ్చాడంటే మన భారతదేశానికి వచ్చాడు. పిల్లల మొదట మల్బార్ కోస్టల్ ఏరియా కేరళలో మొదట ఆయన మరి ప్రవేశించి అక్కడి నుంచి తమిళనాడు వచ్చి నార్త్ ఇండియా అనేక ప్రాంతాలు తిరిగి చివరికి మరి తమిళనాడులో చెన్నైలో పిల్లల ఆయన ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, గొప్ప హతసాక్షి అయిపోయి గొప్ప సేవ చేశాడు. కారణం ఏంటంటే సెకండ్ విజిటేషన్ ఆఫ్ గాడ్. రెండవసారి ప్రభు అక్కడ తోమాని దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి రెండవసారి అనే మాట గురించి మనం చూస్తున్నాం. రెండవసారి ప్రభు నిన్ను ముడితే, రెండవసారి ప్రభు వస్తే, రెండవసారి ప్రభు స్వరం ఉంటే గొప్ప కార్యం జరుగుతుంది. పిల్లరా, ఒక గుడ్డివాడు ఉంటాడు. ఆ గుడ్డివాడి ప్రభు ముట్టారు. ముట్టిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. ప్రభు అడుగుతారు, నీకేం కనబడుతుందా? మీ తర్వాత మీరు మార్క్స్ వార్తలు ఉంటుంది అన్నమాట, తర్వాత మీరు చదువుకోండి. పిల్లరా, మార్క్స్ వార్తలు 8:25 మీరు తర్వాత చదువుకోండి. మొదటిసారి ప్రభు ముడితే కళ్ళు తెరబడి, ప్రభు నీకేమైనా కనబడుతుందంటే ఏమన్నాడంటే, కనబడుతుంది మనుషులు చెట్లులా కనబడుతున్నారు అంటే వాడికి క్లియర్ విజన్ రాలేదు. అప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే సెకండ్ టైం ప్రభు ముట్టారంటే 8:25 చదివారు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద, మరలా అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా యేసు ప్రభు వారు గుడ్డివాడు కన్నుల మీద చేతులుంచి కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కూర్చోబడి, వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూశాడు. కుదురు వచ్చింది ఆడికి. స్తోత్రం చెప్పండి.
ఇంతకు ముందు మొదటిసారి టచ్ చేసినప్పుడు మనుషులు చెట్లులా కనబడుతున్నారు, వాడికి క్లారిటీ లేదు. నువ్వు వచ్చావు ప్రభు దగ్గరికి, కానీ నీ ఆత్మీయత ఇంకా క్లారిటీ లేదు. మనుషులు చెట్లేమో మనుషుల్లా కనబడుతున్నారు. చూడండి, అంటే మంచిదేమో చెడ్డగా, చెడ్డదేమో మంచిగా. మంచోళ్ళు నమ్మవు నువ్వు, ఆత్మీయులు నమ్మవు, ప్రార్థన పరులు నమ్మవు, లోకస్తుని పనికిమాలిన విగ్రహారాధకులు నమ్ముతావు. అంటే నీకు ఇంకా తేటగా చూసే కన్నులు రాలేదు. మరి తేట అయిన చూపు రావాలంటే రెండవసారి ప్రభుని తాకాలి. రాత్రి అడుగు, ఫాదర్ టచ్ మీ సెకండ్ టైం. ఏలియాని రెండవసారి ముట్టినట్టుగా నన్ను ముట్టు, నా కనులు ముట్టు అని నువ్వు ప్రభుని అడిగితే నీ జీవితంలో ప్రభు అద్భుతం చేస్తాడు, కార్యం చేస్తాడు. ఈ రాత్రి సెకండ్ విజిటేషన్ ఆఫ్ గాడ్ అగైన్, మరలా ప్రభు నిన్ను తాకినప్పుడు. ఇంతకుముందు ఎప్పుడో కన్నీరు కార్చి ప్రార్థన చేశాం, రాత్రి మరలా కన్నీరు కార్చి ప్రార్థించాం. ఇంతకుముందు ఎప్పుడో ప్రభు కొరకు ఏదో చేశావు, మరలా సలబడిపోయావు. మరలా నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నాకు కృప అనుగ్రహించు. మరలా నేను నీ కొరకు ప్రయాసపడాలి, మరలా నీ కొరకు నేను బ్రతకాలి, మరలా నీ కొరకు సాక్షిగా ఉండాలని ఒక తీర్మానం తీసుకో. ఈ రాత్రి ప్రభు నిన్ను సెకండ్ టైం ప్రభు టచ్ చేయబోతున్నాడు. ఈ లైవ్ చూస్తుండగా ప్రభు నేను ముట్టబోతున్నాడు. మరి ఏలియాను ముట్టినట్లుగా యెహోవా దగ్గరికి వచ్చి, ఏలియా ఎందుకు నిరాశ, ఎందుకు నిస్పృహ, ఎందుకు మరణాపేక్ష? నేను నీకు తోడైనాను. నీ శక్తిని ఎందుకు నువ్వు మర్చిపోయావు? నీ ఎబిలిటీని, వై డిడ్ యూ ఫర్గాటన్ యువర్ పవర్? నీ శక్తిని నువ్వు ఎందుకు మర్చిపోయావు? నీ ఎబిలిటీని నువ్వు ఎందుకు మర్చిపోయావు? నువ్వెవరో ఎందుకు మర్చిపోయావు? అన్ని ప్రభు మరల జ్ఞాపకం చేశాడు. ఏలియా బలాన్ని పొందుకుని 40 పగళ్ళ రాత్రులు ప్రయాణం చేసుకుని హోరేబుకు వెళ్లి ఒక గుహలో ప్రార్థన చేసి ఎన్నో అద్భుతాలు చేశాడు. పిల్లలు ఈ రాత్రి మరలా ప్రభు నిన్ను తాకాలని కోరుకో. దేవుడి మాటలు దీవించుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం, అంత తలలు వంచండి. లెట్స్ ప్రే. ఆస్క్ ద లార్డ్. ప్రభుని అడుగు, ప్రభువా మొదట ఒకసారి నన్ను ముట్టారు, అంత క్లారిటీ నాకు రాలేదు, నా బ్రతుకులు ఏం మార్పు రాలేదు. మరలా నన్ను టచ్ చేయండి ప్రభు, మరలా నాతో మాట్లాడండి, మరలా నన్ను బలపరచండి, మరలా నన్ను స్థిరపరచండి, మరలా నన్ను నిలవబెట్టండి ప్రభు. అడగండి ప్రతి ఒక్కరు. ఆస్క్ ద లార్డ్ టు టచ్ యూ అగైన్ సెకండ్ టైం. రెండవసారి కానాకి ప్రభు వచ్చినప్పుడు ప్రధాని కుమారుడు చావు సిద్ధమైనగా వాడిని బ్రతికించాడు. లేదా ఏలియాను ముట్టినట్టు నిన్ను ముడతాడు ఈ రాత్రి ప్రభు. థామస్ను ముట్టినట్టు నిన్ను ముడతారు ప్రభు. అవిశ్వాసం అంతా పోతుంది. ప్రభా నా జీవితం అస్థిరమైపోయిందయ్యా, స్థిరమైన బ్రతుకు, స్థిరమైన భక్తి నాలో లేదు నాయన. ప్రభువా నామకర్త క్రైస్తవులుగా ఉన్నానయ్యా, ఇట్టు గాలేసట్టు ఇట్టు వెళ్ళిపోయేలాగా ఉన్నానయ్యా. అయ్యా సాతానుడు నాతో ఆడుకుంటున్నాడయ్యా. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, మారు మనసు లేదు, పిల్లలకి కుటుంబంలో దీవెన లేదయ్యా. ముట్టండి అయ్యా, మరలా అని అడగండి. మీ రెండోసారి తాకండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడి తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీ ప్రజల కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దే నీడ్ సెకండ్ టచ్. నీ ప్రజలకి రెండవ మారు మీరు తాకి ముట్టి బలపరిచి విడుదల దయచేయండి ప్రభు. నలిగిపోయినారు కొంతమంది, నిరాశలో ఉన్నారు కొంతమంది, ఆత్మలో చితికిల పడిపోయారయ్యా ప్రభు. మరణాపేక్షతో ఇంకెందుకు బ్రతకాలని నిరాశ నిస్పృహలతో, ఫ్రస్ట్రేషన్ లో తండ్రి ఆయన ప్రభు తండ్రి ఒక రకమైన నిరాశ నిస్పృహంలోకి వెళ్ళిపోయారు బాబు. పాపంలో పడిపోయారు కొంతమంది బలహీనలు అయిపోయారు నాయన. ఈ కరోనా దినాల్లో చాలా మంది బలహీనలు అయిపోయారు నాయన. నా మాటలుంటే నీ ప్రజలందరినీ బలపరుచుతుంది. స్ట్రెంగ్థెన్ యువర్ పీపుల్ నౌ. ఓ మై గాడ్, మీ ఆత్మని నీ ప్రజల మీదకి పంపించండి. సెండ్ ఫోర్త్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రెండవసారి ఇశ్రాయేలుకి సున్నతి చేసినట్లుగా, రెండవసారి సొలొమోనును అభిషేకించినట్లుగా నీ ప్రజలను అభిషేకించు. సెకండ్ టైం ఐ రిలీజ్ ద అనాయింటింగ్. పరిశుద్ధ అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను. రిసీవ్ యువర్ అనాయింటింగ్. నీ ప్రజలు పీడిస్తున్న ప్రతి చీకటిని పొమ్మని ఆజ్ఞాపిస్తాను. Bless your children, Lord. Heal your children, Lord. Deliver your children, Lord. కట్లు విప్పండి ప్రభా, బంధకాలు తెంపండి ప్రభా, కాడి విర్రగొట్టండి. నీ ప్రజలందరినీ ఆశీర్వదించండి.
ఈ రాత్రి మీ సన్నిధి మాకు అనుగ్రహించారు. మీ అపారమైన అభిషేకం, అపారమైన ఆశీర్వాదం, అపారమైన దీవులు నీ ప్రజలకు మరల 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 దయచేయమని ఈ రాత్రి ఈ వాక్యాన్ని ఆశీర్వదకరంగా ఉంచుకుంటాను. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, నిత్య సహవాసం రెండవ మారు ప్రభు మరలా ముట్టి బలపరిచి పరిపూర్ణులుగా చేసే గొప్ప అనుభవం మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు పిల్లరా. ప్రతిరోజు లైవ్ లోకి వస్తున్నందుకు మీకు వందనాలు. లైవ్ మీరు చూస్తున్న లైవ్ షేర్ చేయండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. కోటోట్ల అనే ప్రాంతాల్లో మంది నిర్మాణం జరుగుతుంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పూర్తయ్యే వరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం నాకెంతో అవసరం. మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదించుగా. ఈ సమయంలో మరి నా కుమారుడు మోజెస్ ఆనంద్ మరి మీతో కాసేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. స్మాల్ మెసేజ్ చెప్పడానికి మీ వద్దకు వచ్చాను. ఆ మెసేజ్ ఏంటంటే ప్రభు మీద తిరగబట్టు, దాని గురించి చెప్పబోతున్నాను. బైబిల్లో ఎవరెవరైతే తిరగబట్టు చేశారో వాళ్ళ గురించి చెప్పబోతున్నాను. మోషే వాళ్ళ ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, మధ్యలో తిరగబాటు చేశారు. దేవుడు ఎన్ని కార్యాలు చేశారు? ఆ మోషే అనే ఆ కథలో ఎన్ని వాక్యాలు దేవుడు చేశాడు చెప్పండి? నో కథలు, నో అద్భుతాలు. ఈజిప్ట్ నుంచి మనం విడిపించాడు. ఎర్ర సముద్రం దాటిచ్చాడు. మన్నా కురిపించాడు. నీళ్ళని మధురంగా మార్చాడు. ఎర్ర సముద్రం పాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేసినా కూడా తిరగబాటు చేశాడు. చూసారా? తిరగబాటు అనేది మన జీవితంలో లోబడాలి. మనం తిరగబాటు ఎలా చేయబుద్ధి అవుతుందో తెలియదు. అర్ర సముద్రం ఇప్పటికి వచ్చి ఎవరు పాయలు చేయలేకపోయారు. 2 పాయలు చేస్తారు. సరే, ఇంకా వాక్యంలో ఎవరెవరు తిరగబాటు చేశారు చూద్దాం. సంసోన్ తిరగబాటు చేశారు. దేవుడు సంసోన్కి బలం ఇచ్చాడు. ఆ బలాన్ని వ్యతిరేకంగా ఉపయోగించాడు. దేవుడు వద్దంటే ఊరుకు వెళ్ళాడు, కాజాకి వెళ్ళాడు. వద్దన్నా కూడా వెళ్ళాడు. దానికి తిరగబాటు అంటారు. చూసారా? ఇంకా చాలా ఉన్నాయి. దేవుడి మీద తిరగబాటు చేశారు చాలా మంది. మనం చేయకూడదు. ఈ రోజు మనం తిరగబాటు చేస్తుంటే, ఒకవేళ చేస్తే వెంటనే క్షమాపణ అడగాలి దేవుడిని. లోబడతాను ప్రభు, ఇంకా మీడతా మీకి లోబడతాను అని దేవుడు చెప్పండి. డిసిషన్ తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. సమయం ఎక్కువగా లేదు. దేవుడు ప్రభు రాకడ దగ్గరలో ఉంది. ఆ రాకడ వచ్చేలోపు దేవుడు క్షమాపణ అడగాలి. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్తాం మనం. ఒకవేళ దేవుడు లోపడితే మహిమతో నింపబడిన లైటింగ్ తో, మంచి పరిశుద్ధత, బంగారంతో చేయబడిన మన పరలోకంకి వెళ్తాం. ఆ పట్టణంకి వెళ్తాం. మనం వెళ్ళాలంటే అలా ఆశ ఉండుంటే విధేయత కావాలి. తిరగబాటు ఉండకూడదు. పరిశుద్ధుడు మన కోసం ఎదురు చూసారా? ఈ రోజుకి చాలు. ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రభా ఈరోజు మా అందరితో మీరు ఉన్నారు ప్రభా. రోజు త్వరగా గడిచిపోతున్నాయి ప్రభా. దీవించాల్సించాను ప్రభా. ఎటువంటి ఆడకం లేకుండా చేసినందుకు ప్రభా. మాలో తిరుగుబట్టేసి నాలో తీసివేయబడును కక్క. జీసస్
Hallelujah in the name of Jesus. Bless in the name of. ఇప్పుడు ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, మా డాడీ లైవ్ చూస్తున్నారో, ఎవరైతే చూస్తున్నారో యేసు నామములో పరిశుద్ధత కలుగును గాక యేసునామములో. In the name of Jesus the Nazareth. Amen. అందరికి ప్రైజ్ ది లార్డ్. God bless you. Shalom. ప్రైజ్ ది లార్డ్. అందరికి మహిమ కలుగును గాక. రేపు రాత్రికి మరలా 8 తర్వాత మరలా మన లైవ్ లో కలుసుకుంటాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించండి.